4 years బ్యాక్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రిలీజ్ అయినప్పుడు దానికి కూడా ప్రీమియర్స్ ఉన్నప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాను సంగీత్ తోటి పట్టుకొని ఇలా సైడ్ నుంచి ఐ సెడ్ దిస్ ఇస్ అవర్ షైనింగ్ స్టార్ సంగీత్ యు ఆర్ అవర్ షైనింగ్ స్టార్. నార్మల్గా ఏదైనా సినిమా ఆడినప్పుడు సినిమా అయిపోయిన దానికి మంచి పేరు వచ్చినప్పుడు అందరూ ఆ సినిమా అనే కేక్లోంచి అందరూ ఈక్వల్ స్పూన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ సినిమాలో ద బిగ్గెస్ట్ పీస్ ఆఫ్ ద కేక్ గోస్ టు సంగీత్ శోభన్. నేను ఎప్పుడు కలిసిన సంగీత్ని ఏమండి సినిమా ఇంకా జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఏమండి సినిమా ఇంకా చేయాలండి, మీరు చూసారు కదా బజ్ కావాలి అంటాడు. హీ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. తనకున్న సినిమా పట్ల లేకపోతే క్యారెక్టర్ పట్ల సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, మేము ఎందుకు ఇంత ప్రమోషన్స్ సినిమాలాగా అంత ఎందుకు పిచ్చిలాగా చేసామంటే ఒక మంచి సినిమా చేసిన తర్వాత ఒక మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్ దాకా తెలియకుండా చాలా సినిమాలు వెళ్ళిపోతున్నాయి. సో వాట్స్ ద పాయింట్ ఆఫ్ మేకింగ్ అ గుడ్ ఫిలిం, రైట్? సో ఒక మంచి సినిమా చేసాం, హార్ట్ఫుల్గా చేసాం, దానికి డబల్ కష్టపడి జనాల దాకా ఇంటింటి తలుపు కొట్టి మరీ మా సినిమా చూపించాలంటే మేము చూపిస్తాం. బికాస్ వీ నో అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం దట్ వీ మేడ్. సంగీత్, యూ విల్ బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రెజర్స్ దట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హ్యాస్. ఎందుకంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ సంగీత్ ఫేస్లో నేను చూసినప్పుడు అసలు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ నేను ఇంకేదైనా మొహంలో చూసానా అని నాకే డౌట్ వచ్చేది. యూ ఆర్ ఫెంటాస్టిక్ సంగీత్, యూ ఆర్ ఫెంటాస్టిక్, యు ఆర్ సచ్ అన్ ఇంట్యూటివ్ యాక్టర్. ఇది సెకండ్ ప్రాజెక్టే, బట్ ఐ వాంట్ టు 100% పింక్ ఎలిఫెంట్ ద్వారా వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్.